పరలోకమందున మా తండ్రి, కృపా సత్య సంపూర్ణుడైన మా దేవ, పరలోకమందును భూమి మీదను సర్వాధికారం కలిగిన మా దేవ, అత్యున్నతమైన సింహాసనంపై ఆసీనుడైన దేవుడు, నిత్యము స్తుతించబడుచున్న దేవుడు ప్రభా. అయినప్పటికీ ప్రభా, మరి నిమిత్త మాత్రలము మంటి పురుగులము ఏ అర్హత లేని మమ్మను కూడా ప్రేమించి మా మధ్య నివసించుటకు, మాతో సహవాసం చేయటకు ఇష్టపడి మమ్మను కూడా ప్రభా మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభులో వెతికి రక్షించుకున్న మీ ప్రేమకే స్తుతించుకుంటున్నాం. మా కొరకు కాచిన మీ అమూల్యమైన ప్రశస్తమైన రక్తమును బట్టి మీకు వందనాలు. ఆ యొక్క నిర్దోషమైన రక్తంతో మా అపరాధములు దోషములు అన్నిటిని కూడా క్షమించి మీ అందరి విశ్వాసమును కలుగు చేశారు. మీకు వందనాలు ప్రభా. ఇది మా క్రియలను బట్టి కలిగినది కాదు నాయన, కేవలం మీ ఉచితమైన కృప ప్రభా. ఆ కృప ద్వారా ప్రభా మీ ఇంటికి మమ్మల్ని అందరినీ నడిపించారు. మీకు వందనాలు. 6 పాఠములు వినుటకు బిడ్డలకి ఇచ్చిన కృప అంతటిని బట్టి స్తుతించుకుంటున్నాం. ఈ సమయంలో ప్రభా మరి 7వ పాఠం వింటుండగా మీరే మాకు తోడైండండి. మీ దాసరాలను అభిషేకించుకోనండి ప్రభా. బిడ్డల యొక్క ప్రభా మరి ప్రవర్తనను, వారి ఆలోచనలు, తలంపులన్నింటిని కూడా మీ స్వాధీనం అందించుకోండి. నిద్ర భారం నుండి తప్పించండి. ప్రతి అలసటను తీసివేయండి. ఎండను బట్టి బిడ్డలకి ఇటువంటి బలహీనత కలుగుకున్నట్లు సహాయం చేయండి. సమయం అంతట్లో మీరే మాతో కూడా ఉండి మహిమ పొందమని కోరుకుంటూ యేసుక్రీస్తు ప్రభు ధన్యకరమైన నామంలో స్తుతించి ప్రార్థించి బ్రతమాలు వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. కూర్చోవాలి వెంటనే. ప్రైజ్ ది లార్డ్. పిల్లలు ఎన్నో పాఠం వినడానికి వచ్చామని. 6వ పాఠం పేరేంటి? ఇషాకును బలర్పించడానికి ఎవరెవరు వెళ్ళారు? అబ్రహాము, ఇషాకు, 2 పనివారు. అబ్రహాం ఇషాకుని బలిచ్చాడా అక్కడ? మరి ఇషాకు బదులుగా ఎవరు బలి అర్పించబడ్డారు? గొర్రె పిల్ల ఇస్సాకు బదులుగా బలి అర్పించబడింది. ఎందుకు? దేవుడు అబ్రహాంకి ఏమైనా వాగ్దానం ఇచ్చాడు? ఇప్పుడు ఆంటీ చెప్పారు కదా, నీవు అనేక జనములకు తండ్రి అవుతావని వాగ్దానం ఇచ్చాడు కదా. అందుకే ఇస్సాకు బదులుగా దేవుడు గొర్రె పిల్లని బలి ఇచ్చాడు కదా. ఇస్సాకు బలి అర్పించబడితే ఇంకా ఎవరు రారు కదా, సంతానం ఇంకా రారు కదా. అందుకనే దేవుడు గొర్రెపిల్లను బలిగా ఇచ్చాడు. ఆ రీతిగా ఇస్సాకు పెరిగి పెద్దవాడు అవుతున్నాడు. పెద్దవాడు అయిన తర్వాత ఇంకా యవనస్తుడు కూడా అయ్యాడు. ఇస్సాకు దేవుని యందు భయభక్తులు ఉంచిన బిడ్డ. తర్వాత దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించేవాడు. ఇంకా తండ్రిని తల్లిని కూడా ఎక్కువగా ప్రేమించేవాడు. తండ్రి, ఇప్పుడు ఆంటీ చెప్పారు కదా, తండ్రి మాటకు కూడా విధేయత చూపించేవాడు. మీరు చూపిస్తున్నారా? మీ తల్లిదండ్రుల మాట వింటున్నారా లేదా? అంటే కామ్గా ఉంటున్నారంటే ఎవరు వినట్లే. కానీ ఇస్సాకు తల్లిదండ్రుల మాట వినేవాడు, వారిని ఎక్కువగా ప్రేమించేవాడు. ఆ రీతిగా దేవుని కూడా ప్రేమించేవాడు. ఆ రీతిగా కొన్ని దినములు అయిన తర్వాత ఇస్సాకు షారాయి చనిపోతుంది అన్నమాట. కొన్ని సంవత్సరములు అయిన తర్వాత షారా చనిపోతుంది. చనిపోయిన తర్వాత ఇస్సాకు చాలా మరి తండ్రిని ప్రేమించేవాడు కదా. తల్లి చనిపోయినందుకు తల్లిని కూడా ఎక్కువగా ప్రేమించేవాడు. వృద్ధాప్యంలో పుట్టిన బిడ్డ కాబట్టి తల్లి చనిపోతే చాలా దుఃఖంలో, ఎంతో విచారంగా, ఎంతో బాధగా, నా తల్లి లేదే, నా తల్లి చనిపోయిందే అని ఎంతో బాధగా ఇస్సాకు ఉన్నాడు. ఆ రీతిగా అప్పుడు అలా బాధగా ఉన్నప్పుడు అబ్రాహాముకి ఒక ఆలోచన వస్తుంది. ఎందుకంటే నా కుమారునికి నేను పెండ్లి చెయ్యాలి అనే ఆలోచన వచ్చి అప్పుడు అబ్రహాము ప్రతిదీ దాన్ని కూడా పెండ్లి విషయమే కావచ్చు, ఇంకేదైనా సరే అబ్రహాము దేవుని సహాయాన్ని కోరుకునేవాడు. అబ్రహామును దేవుని పైనే ఆధారపడే వ్యక్తి, దేవుని ఎక్కువగా ప్రేమించే వ్యక్తి కూడా. ఆ రీతిగా నా కుమారుని విషయంలో దేవుడే నాకు మంచి కన్యకను వెతికి సాయం చేస్తాడని ప్రభు మీద ఆధారపడి అప్పుడు అబ్రహాం దగ్గర ఒక పనివాడు ఉంటాడు. అతని పేరు ఎలియాజరు. ఏం పేరు?
అబ్రహాం. ఎవరు? నమ్మకమైన పనివాడు ఎవరు? ఎలియాజరు. నమ్మకమైన పనివాడు. అయితే ఎలియాజరు పిలిచి, నువ్వు ఈ కనాను దేశంలో ఉండే స్త్రీలను ఎవరిని కూడా నువ్వు ఇస్సాక్కి పెళ్లి చేయకూడదు, ఎందుకంటే వాళ్ళు విగ్రహారాధికులు. ఎవరు వాళ్ళు? వాళ్ళెంతో అందంగా ఉన్నారు, కానీ వాళ్ళు విగ్రహారాధికులు. విగ్రహారాధికులు దేవునికి ఇష్టమైన వారా అసహ్యులా? దేవునికి విగ్రహారాధికులు అంటే అసహ్యులు. కాబట్టి ఎవరిని కూడా ఇక్కడ ఈ కనాను దేశంలో ఉండే స్త్రీలను ఎవరిని కూడా నువ్వు నా కుమారునికి పెళ్లి చేయకూడదు అని ఎలియాజరుతో అబ్రాహాము చెప్తాడు. అప్పుడు నువ్వు వెళ్ళు, ఈ రోజుల్లో ఆ దినాల్లో అయితే తండ్రులే కుమారులకి పెండ్లి కుమార్తెను వెతికేవారు. కానీ ఈ రోజుల్లో మనం ఏం చేస్తున్నాం? ఒకరిని ఎవరి బిడ్డలు అయితే ఒకరిని చూసుకొని పెండ్లు చేసుకున్నారు. తల్లిదండ్రులతోని ఇంకా పెద్దలతోని కూడా సంబంధం లేకుండానే వారికి వారే చూసుకొని పెండ్లు చేసుకుంటున్నారు ఈ దినాల్లో. కానీ ఆ దినాల్లో మాత్రం తండ్రులే కుమారుల కొరకు ఆ యొక్క పెండ్లి కుమార్తెలను వెతికేవారు. ఆ రీతిగా ఇస్సాకు కూడా మరి పెండ్లి కుమార్తె నిమిత్తమే ఎలియాజర్ని, నువ్వు వెళ్ళు, నా స్వంత దేశానికి వెళ్ళు, నా జనుల దగ్గరికి నువ్వు వెళ్ళు, ఇస్సాకు కొరకు ఒక పెండ్లి కుమార్తెను నీవు తీసుకొని రా అని అబ్రహాము ఎలియాజర్తో చెప్పగానే ఎలియాజర్కి చాలా భయమేస్తాడు, కలవర పడిపోతాడు. ఏంటి నా యజమానుడు ఎలా చెప్తున్నాడు, ఆమె నాతో వస్తుందా, ఈ దేశానికి కనాను దేశానికి వస్తుందా రాదా అని భయపడతాడు. కానీ అప్పుడు భయపడుతూ ఆమె నాతో రావటానికి ఇష్టపడిన ఎళ్ళ నేనేం చేయగలను, ఈ ఇస్సాకును నేను తీసుకొని అక్కడికి వెళ్ళి నేను పెండ్లి చేయాలా అని అబ్రహాంతో ఎలియాజరు అడుగుతాడు. కాదు, ఈ దేశము దేవుడు మనకు స్వాస్యంగా ఇస్తానని చెప్పాడు కదా, వాగ్దానం చేశాడు కదా, నువ్వు వెళ్ళి పెండ్లి కుమార్తెని నువ్వు తీసుకొని రా అని ఎలియాజరు అబ్రహాంతోని ఎలియాజరు చెప్పాడనమాట. ఆ రీతిగా అబ్రహాము చెప్పిన వెంటనే ఎలియాజరు హంగామాతో అబ్రహాం ధనవంతుడా పేదవాడా? చాలా ధనవంతుడు. అక్కడున్న వారందరికంటే ఎంతో ఆశీర్వదించబడిన ధనవంతుడు. కాబట్టి అబ్రహాము వారింటిలో శ్రేష్టమైన వస్తువులు, వెండి, బంగారము, ఇంకా బట్టలు, ఇంకా అనేకమైనవి శ్రేష్టమైన వస్తువులన్నీ కూడా తీసుకొని ఎలియాజరు బయలుదేరి వెళ్తున్నాడు. ఎక్కడికి వెళ్తున్నాడంటే ఇస్సాకు కొరకే పెండ్లి కుమార్తెని తీసుకురావడానికి సొంత దేశంనకు స్వజనుల యొద్దకు బయలుదేరి వెళ్తున్నప్పుడు అనేకమైన వస్తువులన్నీ తీసుకొని వెళ్తున్నాడు కదా. ఆ పట్టణం పేరు ఏం పేరు అంటే నాహోరు. ఏం పట్టణము? నాహోరు పట్టణానికి బయలుదేరి పెద్ద ఊరేగింపుగా, మన పెండ్లి అవుతున్నప్పుడు ఎలాగ ఊరేగింపుకి ఎవరు వస్తున్నారని మనం చూస్తాం కదా, అలాగా పెద్ద ఊరేగింపుగా అన్ని వస్తువులన్నీ తీసుకొని 10 ఒంటెలను తీసుకొని వెళ్తున్నాడు. ఇంకా వెండి, బంగారము, వస్తువులు, బట్టలు అన్నీ తీసుకొని పెద్ద ఊరేగింపుగా వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ సాయంకాలం అయిపోద్ది. ఏ పట్టణానికి వెళ్ళాడు చెప్పాను? నాహోరు. ఏం ప్రాంతం అది? పట్టణం నాహోరు. ఆ పట్టణానికి వెళ్ళినప్పుడు సాయంకాలం అయిపోతుంది. సాయంకాలం అయిపోయినాక అక్కడ దూరం నుంచి అక్కడ ఉంటాడనమాట. దూరంగా అంటే అక్కడ సాయంకాలం అయిపోయినాక అక్కడ ఒక బావి ఉంటుంది. బావి దగ్గర కొంచెం దూరంగా ఉంటాడు. ఎందుకంటే ఆ ఊరు పిల్లలందరూ కూడా నీళ్లు చేదుకోవడానికి ఆ బావి దగ్గరికి వస్తారు. కాబట్టి ఆ ఊరు కుమార్తెలు నీళ్లు చేదుకోవడానికి ఆ బావి దగ్గరికి వస్తారు. కాబట్టి అబ్రహాము దూరంగా ఉండి అక్కడ ఆ స్త్రీల కోసం కనిపెట్టుకుని చూస్తూ ఉన్నాడు. అక్కడ ఒంటెలను మోకరింప చేశాడు. అక్కడ దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. చూడండి, ఆదికాండము తీయండి. ఆదికాండము 24వ అధ్యాయము
11వ వచనం 12వ వచనం చదవండి అమ్మా. 12 ఒక్కరు చదవండి, ఒక్కరు. నా యజమానుడగు అబ్రాహాము దేవుడైన యెహోవా నేను వచ్చిన కార్యమును త్వరలో సఫలము చేసి నా యజమానుడగు అబ్రాహాము మీద అనుగ్రహం చూపుము, చిత్తగించుము. నేను ఈ నీళ్ళ ఊట యొద్ద నిల్చున్నాను. ఈ ఊరు వారి పిల్లలు నీళ్లు చేదుకొనుటకు వచ్చుచున్నారు అని, కాబట్టి నేను త్రాగునట్లు నీవు దయచేసి నీ కడవను వంచుమని నేను చెప్పగా, నీవు త్రాగుము, నీ ఒంటెలకు నీళ్లు పెట్టదనని ఏ చిన్నది చెప్పనో ఆమెయ నీ సేవకుడైన ఇస్సాకు కొరకు నీవు నియమించినదై ఇండును గాక. అందువలన నీవు నా యజమానుని మీద అనుగ్రహం చూపితవని తెలుసుకుంటున్నాను నేను. ఆ రీతిగా ఎలియాజరు అక్కడ మోకరిల్లి ఒంటెలను మోకరింపచేస్తే ఆ నీళ్ళు బావి యొద్ద దగ్గర ప్రార్థన చేస్తాడనమాట. ప్రార్థన ఇంకా ముగించగానే ఒక స్త్రీ అక్కడికి నీళ్లు చేదుకోవడానికి దూరం నుంచి ఒక స్త్రీ నీళ్ళు చేదుకోవడానికి అక్కడ నాహోరు పట్టణం నుంచి బావి దగ్గరికి వస్తుంది. వెంటనే ఇక్కడ ఎలియాజరు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆమెను కలుసుకుంటాడనమాట. కలుసుకొని, అమ్మ నాకు కొంచెం దాహానికి నీళ్ళు ఇవ్వు అని చెప్తుంది. దాహానికి నీళ్ళు ఇవ్వడం మాత్రమే కాకుండా ఒంటెలకు కూడా ఆమె ఏం చేసింది, నీళ్ళు పెట్టింది. ఎంతో శ్రమతో కూడిన పని కదా. మనము మన ఇంటికి ఎవరైనా వచ్చారనుకోండి, ఒకళ్ళు గ్లాస్తో వాటర్ మీ మమ్మీ డాడీ చెప్పారనుకోండి, ఇవ్వడానికి ఎంతో కష్టపడతారు. ఇస్తారా? హృదయపూర్వకంగా ఇస్తారా? ఎవ్వరు. చెప్పినా సరే చేయడానికి కూడా ఇష్టపడరు. కానీ ఇక్కడ రెబెకా హృదయపూర్వకంగా ఎంతో సంతోషంతో, ఎంతో శ్రమతో కూడిన పని అయినా సరే సంతోషంగా మరి ఎలియాజర్కి ఇచ్చింది. ఎలియాజర్కి మాత్రమే కాకుండా ఒంటెలకు 10 ఒంటెలు, సుమారుగా ఒక్కొక్క ఒంటె 4 డ్రమ్ములు వాటరు తాగుతుంది అన్నమాట. ఆ రీతిగా ఆ 10 ఒంటెలకు కూడా ఆమె నీళ్ళు తెచ్చి అన్నిటికి కూడా తాగించింది. అప్పుడు వెంటనే అప్పుడు ఎలియాజర్ ప్రార్థన చేసుకున్నాడు కదా, ఈమె నా యజమానుని కుమారుని కొరకు నియమించిన కుమార్తె అని కొంచెం తన ప్రార్థన మీద నమ్మకం వచ్చింది. ఆ తర్వాత నువ్వు ఎవరు కుమార్తెవు అని ఎలియాజరు ఈమెను అడుగుతాడు. నేను మిల్కా, మరి మిల్కా కన్నా బెతియేలు కుమార్తెను రెబెకాను అని చెప్పగానే, బెతియేలు అనగానే ఈయన నా అబ్రహాం అయిన తండ్రి, నా యజమానుడైన అబ్రహాముకు బంధువే అని ఇంకా నిశ్చయం వచ్చిందన్నమాట. ఇంకా అప్పుడు చెప్తాడనమాట ఎలియాజర్, మేము ఈ రాత్రి మీ ఇంటికి వచ్చి బస చేస్తాం అనగానే, మా ఇంట్లో చాలా స్థలం ఉంది. మనమైతే చెప్తాం, ఎవరైనా మన ఇంటికి వస్తానంటే మా ఇంట్లో ప్లేస్ లేదు, మీరు మా ఇంటికి రాకండి, మీరు మా ఇంట్లో రావద్దని చెప్తామా లేదా? అమ్మ నువ్వెందుకు వాళ్ళందరినీ పిలిచావు, నువ్వు పిలవద్దని చెప్పాను కదా, నువ్వెందుకు పిలిచావని మనం కోపపడతాం. కానీ రెబెకా ఏం చేసిందంటే, వాళ్ళందరినీ 10 ఒంటెళ్ళు ఉండటానికి మీరు ఉండటానికి కూడా మా ఇంట్లో చాలినంత స్థలం ఉంది కాబట్టి మీరు రావచ్చు అని చెప్పగానే, అప్పుడు ఎలియాజర్ ఏం చేస్తాడంటే ఆమెకు ఒక 6 తులము ముక్కు కమ్మినిస్తాడు. ఏమిస్తాడు? ముక్కు కమ్మి ఇస్తాడు. తర్వాత 2 కడియాలు కూడా ఇస్తాడు. ఆ రీతిగా ఆమె అవి తీసుకుని ఆ తండ్రి ఇంటికి వెళ్ళింది. వెళ్ళగానే ఇలాగా వాళ్ళ తండ్రితో చెప్పగానే అక్కడి నుంచి వారి సహోదరుడు, రెబెకా సహోదరుడి పేరు లాబాను. ఎవరు? లాబాను కూడా దేవుని యందు ఎంతో భయం కలిగిన వ్యక్తి. ఆయన కూడా ఎంతో మరి పరిగెట్టుకుంటూ వచ్చి ఎలియాజర్ని ఎంతో భయభక్తులతో వారింటికి తీసుకెళ్ళి వారి ఒంటెలకు పరామర్శించడానికి ఏమేమి ఉండాలో అవన్నీ కూడా చూసుకొని, తర్వాత ఈ యొక్క ఎలియాజర్ కూడా భోజనం పెడతాడనమాట. భోజనం చేయమని కూర్చోబెడతారు. కూర్చోగానే అప్పుడు ఎలియాజర్ అంటాడు, నేను వచ్చిన పని మీకు తెలపకుండా నేను భోజనము చేయను, నా యజమానుడు నాకు అప్పగించిన పనిని మీకు తెలపకుండా నేను
భోజనము చేయను అని చెప్పగానే ఎలియాజరు ఏ రీతిగా అయితే తన ప్రయాణంలో త్రోవలో దేవుని మీద ఆధారపడ్డాడు కదా, దేవుని నడిపింపునే కోరుకున్నాడు కదా, ఆ రీతిగా దేవుడు ఏ రీతిగా నడిపించాడో అదంతా కూడా ఎలియాజరు అక్కడున్న వారందరితో ఎంతో వివరంగా చెప్పాడన్నమాట. ఈ రీతిగా నేను ఇలాగా దేవుడిని అడిగాను, ఎవరితైతే నాకు కొంచెము నీళ్ళు ఇస్తే తాగడానికి నా ఒంటెలకు కూడా పెడతాదో ఆమెయే నాకు నా యజమానిని కుమారునికి భారీగా ఉంటుందని నేను దేవునికి మొక్కుకున్నాను. ఆ రీతిగా దేవుడు నన్ను నడిపించాడు. ఈ కార్యాలన్నీ తన ప్రయాణంలో జరిగిన కార్యాలన్నీ కూడా ఎలియాజరు అక్కడ లాబానుతోని బెత్యేలుతోని రెబెకా వారి యొక్క తల్లిదండ్రులతోని మాట్లాడతారన్నమాట. ఆ రీతిగా వారు మాట్లాడిన తర్వాత ఇంకా రెబెకా వారి ఎదుటే ఉంది కదా, రెబెకా వారి ఎదుటే ఉంది. అప్పుడు ఎలియాజరు నా యజమానుని ఎడ్ల మీరు దయ చూపినట్లయితే, నా యజమానుని ఎడ్ల మీరు నమ్మకం ఉంచినట్లయితే మీరు రెబెకాని మాతో పంపించండి అని ఎలియాజరు అడిగినప్పుడు వాళ్ళు అంటారు, మేము మరి అవునని కానీ కాదని కానీ మేము చెప్పజాలము, ఇది యెహోవా వలన జరిగిన కార్యము కాబట్టి రెబెకా మీ ఎదుటనే ఉంది, ఆమె వస్తారంటే మీరు తీసుకొని వెళ్ళండి అని చెప్తాడనమాట. అప్పుడు రెబెకాని పిలవగానే రెబెకా ఏమంటే నువ్వు వెళ్తావా అని అడగగానే నేను వెళ్తాను అని సమాధానం ఇచ్చింది. వెంటనే అక్కడ దేవునికి విధేయత చూపించింది. మరి వెళ్ళిపోవాలంటే వాళ్ళ తండ్రి ఇంటిని అందరిని కూడా విడిచిపెట్టి వెళ్ళిపోవాలి కదా, వాళ్ళ తండ్రిని తల్లిని వారి అన్నని వారి దేశాన్ని అందరినీ విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోవడానికి కూడా ఎంతో ఇష్టపడింది. ఆ రీతిగా మరి ఇది దేవుడు చేసిన కార్యమే అని గుర్తించి ఆమె కూడా ఇస్సాకు కొరకే బయలుదేరి ప్రయాణమై వెళ్తుంది. ఎక్కడికి వెళ్తుంది, ఏ దేశానికి బయలుదేరి వస్తుంది, ఏ దేశం అది, కానాను దేశానికి ప్రయాణమై బయలుదేరి వస్తుంది. ఆ రీతిగా ప్రయాణమై బయలుదేరి వస్తుండగా మార్గ మధ్యలో అక్కడ ఊర్లోకి రాగానే పొలములో ఇస్సాకు మరి ధ్యానించేవాడుగా ఉన్నాడనమాట. ఎక్కడ ధ్యానం చేస్తున్నాడు, పొలములో. ఎవరు ధ్యానం చేస్తున్నారు, ఇస్సాకు పొలంలో ధ్యానము చేస్తున్నాడు. ఆ రీతిగా ధ్యానం చేయగానే కళ్ళెత్తి చూచినప్పుడు అక్కడ దూరం నుంచి ఎవరు కనిపిస్తున్నారంటే ఎలియాజరు కనిపిస్తున్నాడు. ఇస్సాకు పొలంలో ధ్యానించినప్పుడు అక్కడ దూరం నుంచి చూస్తే ఎలియాజరు కనిపించాడు. తర్వాత ఎలియాజరు ఇస్సాకు మనసులో అనుకుంటున్నాడు, ఎలియాజరు మాత్రమే కనిపించాడు, పెండ్లి కుమార్తె వస్తుందా లేదా అని ఒకలాంటి సంశయంతో ఇస్సాకు చూస్తూ ఉన్నప్పుడు దూరం నుంచి చూస్తే మరి పెండ్లి కుమార్తె కూడా కనిపించింది. మరి వీళ్ళు ఎలియాజరు రెబెకా వీళ్ళు ఇస్సాకుని సమీపించి దగ్గరికి వచ్చేటప్పుడు ఆ పొలంలో ఉన్న వ్యక్తి ఎవరని రెబెకా మరి ఎలియాజరుని అడిగినప్పుడు ఎలియాజరు నా యజమానుని కుమారుడైన ఇస్సాకు అని చెప్పగానే రెబెకా ఏం చేసిందంటే వెంటనే ముసుగు వేసుకుంది. ఆ రీతిగా ఇస్సాకు మరి రెబెకాను ఎంతో ప్రేమించాడు, ఆమెను పట్ల సంతోషం కలిగి ఉన్నాడు. ఇంకా వాళ్ళ తల్లి చనిపోయింది కదా, శారా చనిపోయిందా బ్రతుకుందా, చనిపోయింది కాబట్టి ఆ దుఃఖ నివారణ కూడా ఈ రెబెకా వలన అతను పొందాడు. ఆ రీతిగా మనము కూడా మన పరలోకపు తండ్రితో మనము కూడా పెండ్లి కుమార్తెలుగా మనలను కూడా దేవుడు పిలుస్తున్నాడు. అర్థమైందా? మనము ఇస్సాకు ఏ రీతిగా అబ్రహాము ఇస్సాకు ఏ రీతిగా అయితే వివాహం చేశాడో ఆ రీతిగా తండ్రి అయిన దేవుడు యేసు ప్రభునకు పెండ్లి కుమార్తెలుగా మనలను కూడా యేసుప్రభు వారు సిద్ధం చేస్తున్నారు. అర్థమైందా? అబ్రహామునకు సాదృశ్యంగా యేసుప్రభు వారు తండ్రి అయిన దేవుడు ఉన్నాడు.
మరి ఇస్సాకు సాదృశ్యంగా యేసుప్రభు వారు ఉన్నారు. రెబకాకు సాదృశ్యంగా సంఘం ఉంది. ఎలియాజరుకు మరి సాదృశ్యంగా మరి పరిశుద్ధాత్మ దేవుడు ఉండనమాట. ఈ పరిశుద్ధాత్మ దేవుడు నశించిపోయిన మనలను వెతికి రక్షించి తర్వాత ఆయన మనల్ని ఏం చేస్తున్నారంటే మనం చిన్నప్పటి నుంచి చేస్తున్న పాపమును గూర్చి తర్వాత దేవుని అవిధేయత చూపే రీతిని అబద్ధాలు ఆడేవారంగాను ఇంకా అనేకమైన మోసకరంగా జీవించే వారంగా ఉన్నాం కదా. అవన్నీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వచ్చి పాపం అంతటిని కూడా ఒప్పింపచేసి మనల్ని ఏం చేస్తున్నాడంటే నీతిగా మనలను తీర్చాడు. తర్వాత మనల్ని నీతిగా తీర్చడమే కాకుండా మనలను తండ్రి అయిన దేవునితో పెండ్లి కుమార్తెలుగా మనలను కూడా రక్షించబడిన వారందరూ ఎవరైతే యేసుప్రభు వారి రక్తముతో వారి యొక్క పాపాలన్నీ కూడా కడుగుబడి ఒప్పింపబడతారో వారందరూ కూడా ఒకే కుటుంబానికి చెందిన వారం కదా. వారందరూ కూడా ఒకే కుటుంబానికి చెందిన వారము. వారే సంఘముగా యేసుప్రభు వారు మరి త్వరగా రానయ్యున్నారు. మేఘారుడై వచ్చినప్పుడు ఎవరైతే పెండ్లు కుమార్తె వలె సిద్ధపాటు కలిగి ఉంటారో వారినే ప్రభువు ఆకర్షించుకునేవారుగా ఉన్నారు. మనము దేవునితో పెండ్లు కుమార్తెగా ఎత్తబడే వారముగా ఉన్నాయి. ఎవరైతే రక్షించబడతారో వారు మాత్రమే, రక్షణ పొందలేని వారికి అట్టి అవకాశము, దేవునితో ఉండే అవకాశము, ప్రభువుతో ఉండే అవకాశము లేదు. అయితే మనం రక్షించబడాలంటే మనం ఏం చేయాలి? రక్షించబడ్డారా మీరు అందరూ కూడా? రక్షించబడిన వారందరూ చేతులు ఎత్తండి. రక్షించబడని వారికి యేసుప్రభు వారు మరి ఫస్ట్ మనం ఏం చేయాలంటే మనం రక్షించబడాలంటే మన పాపాన్ని మన పాపమే అని ఫస్ట్ గ్రహించాలి. అర్థమైందా? పాపులమని ఫస్ట్ మనము గ్రహించాలి. తర్వాత మన పాపాలన్నిటి కొరకే యేసుప్రభు వారు మరణించి తిరిగి లేచారని మనము యేసుప్రభు అని నోటితోని మనము ఒప్పుకోవాలి. ఆ తర్వాత దేవుని దగ్గర మనం చేసిన ప్రతి పాపాన్ని కూడా యేసుప్రభు వారి దగ్గర పశ్చాత్తాపముతో ఒప్పుకున్నప్పుడే మనము రక్షించబడతాము. ఆ రీతిగా మనం దేవుని కుటుంబంలో చేర్చబడే వారంగా ఉంటాం. ఆ రీతిగా ఎవరైతే దేవుని కుటుంబంగా చేర్చబడతామో వారందరికీ కూడా దేవుని పరిశుద్ధాత్మలకి ఒక సహాయం కావాలంట. మనందరం కూడా ఒక సహాయము కావాలంట. మనము దేవుని సాక్షులుగా ఉండాలంట. దేవుని సువార్తను ప్రకటించే వారంగా ఉండాలంట. ఎలా ఉండాలంట? దేవుని కొరకే సాక్షులుగా ఉండాలి. దేవుని సువార్తను ప్రకటించే వారంగా ఉండాలని ప్రభువారు కోరుచున్నారు. రక్షించబడిన వారు మాత్రమే. ఇంత కూర్చుంటే చెర్రెలు చీమలు పాకుతున్నట్టు అయిపోతుంది మీకు కదా. కంటిన్యూగా ఇంకొక 20 నిమిషాలు లెసన్ వినడానికి ఎంత కష్టంగా ఉంది. ఒకడు పెన్నుతో బట్టల మీద రుద్దేసుకుంటున్నాడు, ఇంకొకడు డ్రాయింగ్ వేసేస్తున్నాడు వైట్ షీట్ మీద. ఎన్నిసార్లు చెప్పినా వినకుండా. ఏం నేర్చుకోవడానికి వచ్చాము మనం ఇక్కడికి? ఏం నేర్చుకోవడానికి వచ్చాము? విధేయత నేర్చుకోవడానికి వచ్చాం కదా. మరి ఎంతమంది విధేయత చూపించిన వాళ్ళ గురించి నేర్చుకున్నారు ఇప్పటి వరకు? మరి ఇంకా మీరు అదే పని చేస్తే ఎలాగా? ఏసే మన మాట వింటారా? మన ప్రార్థన వింటారా? మరి ఈ 7వ పాఠం కంఠస్థ వాక్యం చెప్తాను, వెనక చెప్పండి. మీరేమి చేసినను అది మనుషుల నిమిత్తము కాక ప్రభు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి. కొలస్సీ 3:23-24. అక్కడ అంకుల్ కంఠస్థ వాక్యం అడుగుతుంటే ఎవ్వరు చెప్పట్లేదు, అందరు కూడా తలలు దించుకుంటున్నారు. సీనియర్ పిల్లల్లో ఒకరో ఇద్దరు లేచి చెప్తున్నారు. వాళ్ళకంటే మీరు చిన్నవాళ్ళు కదా. చిన్న వచనం మీకు ఇచ్చే కంఠస్థ వాక్యం 2 లైన్లు. మీ లెసన్స్లో అంతే క్వశ్చన్ ఏదైనా ఉంటుందా? 2 లైన్ల క్వశ్చన్ ఏమైనా ఉంటుందా? ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఉంటాయేమో కదా.